హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పత్తి చేనుకి మందు అయితే వేస్తున్నాం. సో యూరియా పొటాష్ అనేది అయితే అడుగు మందు అనేది అయితే వేస్తున్నాం. సో మందు వేయడానికైతే నేను మా మిస్సెస్ ఇద్దరం అయితే నా ట్రాక్టర్ మీద అయితే వచ్చాము. సో నేనైతే రీసెంట్గా ట్రాక్టర్ అనేది తీసుకున్నా. సో అది కూడా ఒక వ్లాగ్ అనేది చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసేదైతే మాది ఇక్కడ ఊరేమట్టి ఉన్న పత్తి చేను అనమాట. సో 3 ఎకరాలన్నర ఉంటుంది. సో దానికి అనేది మందు అనేది అయితే వేస్తున్నాను. సో ప్రజెంట్గా అయితే చేను దగ్గరికి అయితే వచ్చాము. సో బండి అనేది రివర్స్ పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకొని మందు కట్టలు దింపుకొని మందు అనేది అయితే కలుపుకోవాలి. సో చూడండి. సో ఇప్పుడైతే బండి అనేది అయితే ఒక సైడ్కి పెట్టేసి ఫ్లెక్సీ అనేది ఇక కింద వేసాను. సో మందు అనేది కలుపుకోవాలి కాబట్టి. సో ఇక కూలోళ్ళు కూడా ఇద్దరు అనేది వస్తున్నారు వెనక. సో కూలోళ్ళు కూడా ఇద్దరిని అయితే పిలిచాను. సో 3 ఎకరాలన్నరకి ఇద్దరం వేయాలంటే వేయలేము కదా. సో బురదలో దిగబడుతుంది కాబట్టి మా మిస్సెస్కి కూడా కొంచెం కొత్త అనమాట. ఇప్పుడే చేనుకి అనేది అలవాటు అవుతుంది. సో అందుకే ఇక ఇద్దరిని కూలోళ్ళు అనేది పెట్టాను. సో మా మిస్సెస్ ఏంటంటే మందు అనేది అందిస్తుంది అనమాట వాళ్ళకి. సో తను ఇక దన్న కట్టలు అనేది తిప్పుతుంటే సో నేనైతే ఇంకా మందు అనేది ఫ్లెక్సీ మీద అనేది అయితే పోస్తున్నా. సో ఇలా కట్టలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకొని ఫ్లెక్సీ మీద అనేది అయితే కలుపుకోవడానికి అయితే పోసుకుంటున్నాను. సో అలా పోసుకుంటూ దాంట్లో ఏంటంటే ఒకటి పొటాష్ కట్ట అనేది అయితే కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. సో అందరూ పొటాష్ అనేది ఎర్ర పొటాష్ అనేది అయితే కలుపుకుంటారు పత్తికి. సో పొటాష్ అనేది దేనికి కలుపుతారంటే పత్తిలో కాయ అనేది బరువు రావడానికి అయితే పొటాష్ అనేది అయితే కలుపుతారు. సో నేను తెచ్చిన పొటాష్ ఏంటంటే ఫ్రెండ్స్ నల్లదనమాట. సో మన డిఏపి టైప్ ఉంటుంది, గట్టిగా ఏది మన ఒక డిఐపి టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నల్లగా ఉంటుంది. సో ఆ పొటాష్ అనేది అయితే కలుపుకుంటాను. సో ఈ పొటాష్ అనేది వచ్చేసి నేనైతే గ్రోమోర్లో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. భూమికి అనేది దీనిని మనం పత్తిలో చల్లుకోవడం వల్ల పత్తి మొక్కకు కావాల్సిన వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి నత్రజని పొటాష్ అనేది బాగా భూమిలో ఉన్న పోషకాలు అనేది అందిస్తుంది అనమాట. సో అందుకే నేనైతే ఈ పొటాష్ అనేది అయితే కలుపుకుంటున్నా. సో ఇలా నేనైతే 2 ఎకరాలకి 3 యూరియా కట్టలు ఒక పొటాష్ కట్ట అనేది కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. సో కూలోళ్ళు కూడా వచ్చారు చేనికి. సో ఇక దీని మందు కలుపుతున్నా. సో ఇక వాళ్ళేమో బకెట్లు తీసుకొని వచ్చారనమాట మందు వేయడానికి. ఇక నేనైతే ఇక స్పీడ్గా అనేది అయితే ఫ్రెండ్స్ మందు అనేది అయితే కలుపుకున్నాను. సో వీడియో కూడా కొంచెం స్పీడ్గానే పెట్టాను. సో చూడండి. ఇక వాళ్ళు వచ్చారు. ఇక వచ్చి ఇక మందు అనేది ఇక బకెట్లో పోసుకొని వేస్తారనమాట. సో నేనైతే ఫ్రెండ్స్ ఈ మందు అనేది అయితే లాస్ట్ సారి యూరియా వేయడం అనేది అయితే పత్తికి ఇది 3వసారి అనమాట. ఇక యాక్చువల్గా అయితే 4వసారి కూడా వేసుకుంటారు. కాబట్టి నేనైతే ఇక 3 సార్లు సరిపోతుంది అన్నట్టయితే వేసుకుంటాను. ఎందుకంటే మరలా ఇది 2 నెలల తర్వాత అయితే మొక్కజొన్న అంటాను ఫ్రెండ్స్, వరి మొత్తం అనేది అయితే వేస్తాం. ఎందుకంటే ఈ వరి మడికట్లు కాబట్టి వరి మొత్తం అనేది అయితే వేస్తామన్నమాట. సో ఇదైతే నా ట్రాక్టర్ ఫ్రెండ్స్. దీని గురించి అయితే మీకు ఎప్పటి నుంచో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు వ్యవసాయ పనుల వల్ల అయితే తీరట్లేదు. సో దాన్ని కూడా ఒక వ్లాగ్లో అనేది అయితే పెడతాను. నా ట్రాక్టర్ గురించి ఏ మోడల్ ఏంటి అనేది మొత్తం అయితే చెప్తాను అనమాట. ఏ ప్రైస్ ఎంత పడ్డది అనేది. సో మా పత్తి చేను అయితే ఫ్రెండ్స్ సో ఇలా ఉంది. సో చూడండి. ఈ మా మిస్సెస్ అనమాట, మా వైఫ్ అనమాట, ఈ మందు అనేది అయితే అందిస్తుంది. సో యాక్చువల్గా ఆమెకి చేను పనులు అయితే అలవాట్లు, కానీ ఇక నేనే అలవాటు చేస్తున్నాను అనమాట. ఇక ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఇటైనా ఒంటరి కాలమేగా, ఇక మనకి తోడు ఎవరు లేరు. ఇక అందుకే ఇక ఆమెను కూడా చేను పనికి అయితే అలవాటు అయితే చేస్తున్నాను. ఇక ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ 3 ఎకరాలన్నర అనమాట. సో అంతకుముందు వరి మొత్తం కూడా వేసాను. అది కూడా వ్లాగ్ అనేది అయితే తీసి లాస్ట్ అది కూడా వ్లాగ్ అనేది అయితే తీసాను. సో చూడండి మీరు కూడా, ఎందుకంటే మన ఛానల్లోనే ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే ఇక మందు అనేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో వేయడం ఇక ఇంటికి అనేది అయితే ఇక వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇక బస్తాలు అనేవి కాలువలో జాడించుకొని ఇక ఇంటికి అనేది అయితే వెళ్తాము. సో నా బండి అయితే ఇది ఫ్రెండ్స్. దీని గురించి అయితే సపరేట్గా ఒక వీడియో అనేది అయితే తీసి అయితే పెడతాను. సో ఇక ఇంటికి అనేది వెళ్ళిపోయి ఇక బస్తాలు ఆడొకటి వేసినాం. ఇక బస్తాలన్నీ ఏరుకొని ఏ మడికాడ ఆ మడికాడ వేసినాం అనమాట బస్తాలు. ఇక అవన్నీ ఏరుకొని కాలువలో ఇక వాటిని ఇక క్లీన్ చేసుకుని అనమాట అయితే ఇంటికి అనేది అయితే వెళ్తాం అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాం. బాయ్.